డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మరి ఈరోజు ఒక న్యూస్ నడుస్తుంది. ఆల్రెడీ నిన్న జరిగిన ఇన్సిడెంట్, ప్రొద్దుటూరు ఇన్సిడెంట్ చూసుకుంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మరి తల్లిని కొడుకు చంపేశాడు. అది కూడా రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి, ఫ్రస్ట్రేషన్ అనేసి. అంటే ఎందుకు పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి అంటే క్రైమ్ మెంటాలిటీ అనేది వస్తుంది అంటే దీనికి కారణం ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఆల్ ఆఫ్ ఎ సడన్ అది రాదండి. అంటే ఇవాళ ఏదో ఒక డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే ఇవాళ ఒక రోజు కోపడ్డారనో కాదు. చిన్నప్పటి నుంచి కూడా దీన్ని అక్యుములేటెడ్ రిజెంట్మెంట్ అంటారు అనమాట. చిన్న చిన్న వాటికి కోపపడటం. కానీ మన ఇండియన్ పేరెంటింగ్ లో కన్సర్న్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు పిల్లాడు వెళ్ళాడు దెబ్బలు తాకించుకొచ్చుకున్నాడు అని అంటే అమ్మ వాళ్ళు ఏం చేశాడనగా, అరే ఎందుకు వెళ్ళేవారు అని కోపపడతారు. ఆ కోపపడటం అనేది కన్సర్న్. కానీ వాడు నన్ను కోపపడుతున్నారు అనేది అలా తీసుకున్నాడు అనుకోండి, వాడు ఒక రకమైన కోపం పెంచుకుంటాడు. మనకి తెలిసిన పేరెంటింగ్ అథారిటేరియన్ పేరెంటింగ్, ఇండియన్ పేరెంటింగ్ ఎస్పెషల్లీ. సో మన కన్సర్న్స్ ఎక్కువ ఎస్పెషల్లీ తల్లులవి కోపంలానే కనిపిస్తాయి, కానీ లోపల ఉండింది ప్రేమ. ఇప్పుడు ఈ పిల్లాడి విషయంలో చూసుకుంటే వాడు మేబీ ఒక్క బాబే అయి ఉండొచ్చు, సింగిల్ చైల్డ్ అయి ఉండొచ్చు. సో వీళ్ళేంటి, ఎక్కువ ప్యాంపర్ చేయడం ఒకటి, వాడిని ఎక్కువ హెలికాప్టర్ పేరెంటింగ్ అనమాట. ఎక్కువ వాడు ఏం చేస్తున్నాడు, ఊరికి ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయటము, ఇలా చేయనానా, అలా వద్దు నాన్న అని ప్రతి దానికి చెప్తూ ఉండటం వల్ల వాడికి నెమ్మదిగా ఒకటి రిజెంట్మెంట్ అనేది పెరిగిపోతుంటది. నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు అనే కంటే కూడా నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నన్ను కోపడుతున్నారు అనే భావనే ఎక్కువ పెరిగిపోవటం అన్నమాట. మళ్ళీ తర్వాత ఈ అబ్బాయి హాస్టల్లో కూడా ఉన్నాడంట. హాస్టల్లో ఉండటం ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, హాస్టల్లో పెడితే డిస్ట్రాక్షన్స్ లేకుండా బాగా చదువుకుంటారు పిల్లలు అనేది తల్లిదండ్రుల ఆలోచన. కానీ కొందరు పిల్లలు ఎలా తీసుకుంటారు, ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి నేను ప్రేమించబడలేదు అనుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా తీసుకుంటారంటే నన్ను ఇంకా దూరం చేస్తున్నారు అనే భావనలో వాడు ఇంకా రిజెంట్మెంట్ పెంచుకుంటాడు. ఇక్కడ ఏంటంటే మేడం, అబ్బాయికి బీటెక్ అయిపోయి 4 years అవుతుంది, జాబ్ లేదు, జాబ్ ట్రయల్స్ కోసం సిటీలో ఉంటున్నాడు. వాళ్ళ మదర్ ఏమో టీచర్ వచ్చేసి, సో డబ్బులు అడగడము, ఆవిడకి ఇవ్వడం, మీరు అన్నట్టుగానే ప్యాంపరింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్ అన్నారు, ప్యాంపరింగ్. మామూలుగా మేడం అంటారు కదా, ఇప్పుడు ఇంటర్ డిగ్రీకి వచ్చాక, అంటే డిగ్రీ అంటే లైక్ బీటెక్ అనుకోండి, బీటెక్కి వచ్చినాక స్టూడెంట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, వేరే వాటిపైన యావిగేషన్స్ ఉండవు, వాళ్ళకి ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది, ఇంకా మనము చదువుకోవాలి, మనం జాబ్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉంటారని అంటాం. మరి ఇక్కడ బీటెక్ అయిపోయి 4 years అయ్యాక కూడా అంత ఫ్రస్ట్రేషను, డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, ఇంకా అంటే అంత క్రియల్గా ఏం జరుగుతుందంట అది ఇక్కడ? అసలు అందరూ మీరు అన్నట్టుగా ఉండరు. ఇది ఫ్యామిలీ లోన్స్ వస్తుంది అనమాట. ఫ్యామిలీ లీనేజ్ ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇద్దరిలో ఏ ఒకరు కొంత అటు ఇటుగా ఉన్నా కూడా అది వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందన్నమాట. ఏంటంటే అబ్బాయికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు అన్నట్టు బీటెక్ కూడా అయిపోయింది. ఈవెన్ దెన్ అతను ఒక స్టెబిలిటీలకు, ఫైనాన్షియల్ స్టెబిలిటీలకు రాలేదు అని అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి అంత ఎక్సెల్ అవ్వలేదేమో చదువు విషయంలో. సో బీటెక్ అయిపోగానే వీడికి జాబ్ రావాలి అని అంటే రాదు. ఎందుకంటే స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. నేను ఇప్పుడు డిగ్రీ పట్టుకుని వెళ్ళిపోతే నాకెవరు ఉద్యోగం ఇవ్వరు, స్కిల్స్ కూడా కావాలి. సో మేబీ అసలు ఆ అబ్బాయికి అంత చదివే స్కిల్ ఉందా లేదా, ఆ బీటెక్ లో వాడంతా రాణించగలిగాడా లేదా అనేది కూడా ప్రధానం. ప్లస్ ఆ బీటెక్ చేయించడానికి వీళ్ళు ఎంత ఫోర్స్ చేశారు. ఒకవేళ వాడికి అది ఇష్టం లేదు, వీళ్ళు వాడితో ఫోర్స్ చేసి చేయించారనుకోండి, అది ఇంకో రిజెంట్మెంట్ పడుతుంది. మీ వల్లనే నేను ఇలా తయారయ్యాను, మీ వల్ల నేను ఇంత కష్టపడ్డాను, బీటెక్ చేశాను, అయినా కూడా నాకు ఎంప్లాయ్మెంట్ లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం రాలేదు, అన్నిటికీ మీరే కారణం. సో మమ్మల్ని, నన్ను ఎవరు, మీరే చేయాలి, నాకు డబ్బులు కానీ ఇంకేదైనా ఇవ్వండి. కానీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు, నేను ఎంత కష్టపడి చదివించాను, వీడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని కాదమ్మా అక్కడ. వాళ్ళ విషయం ఏంటంటే వీడు స్థిరపడాలి, సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, సొసైటీలో వీడికి ఒక గౌరవం అనేది ఉండాలి అనేది తల్లిదండ్రుల ఆలోచన. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, దిస్ ఇస్ జనరేషన్ గ్యాప్ అనమాట. వీళ్ళేమో
నన్ను ఇదన్నారు, నన్ను కంట్రోల్ చేశారు, నా మీద నాకు ఇష్టం లేని బీటెక్ దుబ్బారు, ఇలాంటివన్నీ వీళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన. ఇలాంటప్పుడు కమ్యూనికేట్ చేయాలి. అరిచి చెప్పటం అనేది మన దగ్గర సాధారణంగా ఉంది. అరవద్దు, కంట్రోలింగ్ అంటే డిసిప్లిన్ పెట్టొద్దా అనే ప్రశ్న వస్తుంది. డిసిప్లిన్ అవసరమే, కానీ డిసిప్లిన్తో పాటు మీరు నెమ్మదిగా చెప్పటం కూడా అవసరం. ఒకసారి కోప్పడ్డారు, మళ్ళీ ఇంకో గంట తర్వాత 2 గంటల తర్వాత, అరే నాన్న నిన్ను కోప్పడాలనో నిన్ను బాధ పెట్టాలనో కాదు నా ఆలోచన, నువ్వు బాగుపడాలి, అది నా థాట్. మేమిక్కడ మీకోసం కష్టపడుతున్నాము, మీకోసమే కాదు మా కోసం, మన కోసం, అదంతా కూడా. బట్ ఏంటంటే మీరు సంపాదించి మాకు తెచ్చివ్వాలనేది ఎప్పుడూ ఉండదు. పేరెంట్స్ థాట్ ఎప్పుడు పిల్లలు బాగుపడాలి, సొసైటీలో వీళ్ళకి ఒక మంచి పేరు ఉండాలి, దానికోసమే చదివిస్తారు, ఎంతో కష్టపడతారు, ఆస్తులు సైతం అమ్ముకొని చదివిస్తుంటారు. ఆ పిల్లలకి అది అర్థం చేసుకోవాలి అంటే కొందరు చేసుకుంటారు, కొందరు చేసుకోరు. అర్థం అయ్యేలా చెప్పటం పేరెంట్స్ బాధ్యత. ప్రతిసారి కోప్పట్టమే కాకుండా అనునయించి చెప్పటం కూడా పేరెంట్స్ బాధ్యత. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మేడం పేరెంట్స్ కి ఆ బాబుకి కోఆర్డినేషన్ లేదని అంటున్నారా మీరు? సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఇలా పేరెంట్స్ పైన అటాక్ చేస్తున్నటువంటి పిల్లలు. అంటే ఎక్కడ మిస్టేక్ అంట, సొసైటీయా, పిల్లల్లోనా, పేరెంట్స్ దా? అంటే మీరేం చెప్తారు? ఇది ఏ ఒక్కరిది అని చెప్పలేమండి. మన సొసైటీ మనకు ఒక పేరెంటింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఒక పేరెంట్ తన పిల్లలతో ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ప్రవర్తించారు అనేది ఒకటి. సో అది లీనేజ్ లో వస్తుంది అన్నమాట. ఈ పిల్లలు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళు ప్యాంపర్ చేస్తారు, మా తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడు కోపడుతుంటారు. ఇంకొకటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అది కూడా మ్యాటర్. బాగా ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు పిల్లల మీద చదువు కోసమనే కానీ ఉద్యోగం కోసమనే ప్రెషర్ పెట్టరు. కానీ లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వేరే ఆప్షన్ లేదు కదా. మన వెనక ఆస్తులు లేనప్పుడు మనము తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిందే. సో దీనికి రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. తల్లిదండ్రులది బాధ్యతే, పిల్లలది బాధ్యతే, సమాజంది కూడా బాధ్యతే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాధ్యతే. అన్నీ కూడా దీంట్లో ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి మేడం. సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా సింగిల్ చైల్డే, అతి గారాబం చేయడం వల్ల, ఈ ప్యాంపరింగ్ చేయడం వల్ల, అడిగిందల్లా ఇవ్వడం వల్ల, ఏది కావాలితే అది కొనేయడం వల్ల, ఇలా అలవాటు చేయడం వల్ల వాడికి ఏంటంటే ఇక ఉద్యోగం చేయాలని నావిగేషన్ లేకుండా, నా పేరెంట్స్ ఉన్నారు, నేను ఒక్కడనే కదా, నేను ఏదడినా ఇస్తారు, ఉద్యోగం చేయకపోయినా ఏం కాదు, వాళ్ళు సంపాదించిందంతా నాకే కదా, ఇంకేం చేస్తారు అనే ఆ థాట్లో కూడా వెళ్ళిపోతారా? ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పనిసరిగా డిసిప్లిన్ అవసరము, ప్రేమ అవసరము, రెండు కావాలి. నేను ప్రేమిస్తాను, నేను ఉద్యోగాలు అడిగిందల్లా ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకు ఇస్తున్నారంటే వాడితో గడపాల్సిన టైం వాళ్ళు గడపట్లేదు, వాళ్ళ గిల్ట్ని దాచుకోవటానికి అడిగిందల్లా ఇచ్చేయటం. సో అడిగిందల్లా ఇస్తూ పోతే పెంకి ఘటాలు తయారవుతారు, కానీ డిసిప్లిన్డ్ చైల్డ్ మాత్రం తయారవటం కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.